హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే రెడ్మీ వాళ్ళు అయితే రెడ్మీ 15 Pro ప్లస్ ఫోన్ అయితే లాంచ్ అయితే చేసేది. మరి ఆ ఫోన్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ డీటెయిల్స్ అయితే నేనైతే మీకైతే చెప్తా ఫోన్ గురించి. ఒకవేళ ఆ ఫోన్ అయితే మీరు అయితే తీసుకుందామని చూస్తుంటే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అనేది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. మరి మన ఛానల్ అయితే మీరు అయితే కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇక అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే రెడ్మీ నోట్ 15 Pro ప్లస్ బాక్స్ వచ్చేసి స్క్రీన్ పైన అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ చేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. బ్యాటరీ ఎంత ఉండేది అనేది దీంట్లో ఒక పౌచ్ అయితే ఇస్తారు, బ్లాక్ కలర్ పౌచ్ క్వాలిటీ కూడా మీకు అయితే బాగున్నది. అడాప్టర్ అయితే మీకు అయితే 100 వాట్ అడాప్టర్ అయితే ఇస్తారు. టైప్ ఏ టు టైప్ సి కేబుల్ కూడా ఇస్తారు. వీళ్ళైతే డిజైన్ వచ్చేసి ఇట్లనైతే ఉండదు. మీకు అయితే ఫోన్ డిజైన్ అయితే బ్యాక్ సైడ్ అయితే మీకు వేగాన్ లెదర్ కూడా ఇచ్చిళ్ళు. కెమెరా సెటప్ అయితే నాకైతే నచ్చలే. వీళ్ళు కెమెరా కొంచెం చేంజ్ అయితే చేస్తే బాగున్నా, మధ్యలో అయితే ఇచ్చిళ్ళు, అదైతే మంచిగా అనిపిస్తలేదు. కెమెరా సెటప్ అయితే నాకైతే బ్లూ కలర్ కూడా ఉన్నది, ఇంకా దీంట్లో బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. దీని థిక్నెస్ వచ్చేసి 8.3 mm థిన్ అయితే ఉన్నది. 208 grams ఫోన్ వెయిట్ అయితే ఉన్నది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చింది. దీంట్లో డ్యూయల్ సిమ్ ఉంటుంది, ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉన్నది. డ్యూయల్ మైక్ కూడా ఉంటుంది. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ విజన్ కంటెంట్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. 400% వాల్యూమ్ కూడా ఉన్నది. USB 2 తోటి అయితే వస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉన్నది. IP69K రేటింగ్ కూడా ఉన్నది. దీంట్లో 6.83 inches క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చింది. దీంట్లో డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. బెజల్స్ కూడా చాలా తక్కువ అయితే ఇచ్చిళ్ళు. ప్రీ అప్లైడ్ క్లీన్ గ్లాస్ కూడా ఇచ్చిళ్ళు. గొరెలా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది. దీంట్లో 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చింది. ఫోన్లో 3200 nits పీక్ బ్రైట్నెస్ కూడా ఇచ్చింది. మీకు అయితే డాల్బీ విజన్ TUVI కేర్ సర్టిఫికేషన్ కూడా ఉన్నది. దీనిలో టచ్ సాంప్లింగ్ రేట్ కూడా 3000 ప్లస్ అయితే ఇచ్చింది. వీళ్ళైతే డిస్ప్లే కలర్స్ కానీ అవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. డిస్ప్లేలో స్నాప్డ్రాగన్ 6s Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. అండ్రూ స్కోర్ అయితే 11 lakhs ప్లస్ అయితే వచ్చింది. అండ్రూ స్కోర్ అయితే BGMI అయితే మీకు అయితే 60 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమ్ అయితే కాల్ ఆఫ్ డ్యూటీ అయితే 90 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ వచ్చేసి మీకు అయితే 93% అయితే వచ్చింది. దీంట్లో వీళ్ళే ఓన్ కూలింగ్ సిస్టమ్ అయితే వాడిలు. షామీ ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ అని ఒకటి వాడిలు. మరి కూలింగ్ సిస్టమ్ అయితే ఇదైతే మనకి వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కంటే 3x బెటర్ ఉంటుందని చెప్తారు వీళ్ళైతే. మరి ఉంటుందో టెస్ట్ చేసినాక తెలుస్తుంది. మరి LPDDR 4x RAM UFS 2.2 అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ అయితే మీకు 200 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. ఒకటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ మీకు అయితే 1080p 60 fps లో రికార్డింగ్ అయితే చేయొచ్చు. బ్యాక్ సైడ్ 4K 30 fps లో అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 2x జూమ్ అయితే ఇచ్చిండు. మీకు 30x వరకు జూమ్ తీసుకొని కూడా మీరైతే ఫోటోలు అయితే తీసుకోవచ్చు. కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే చేయండి ఎట్లా వస్తాయి ఫోటోస్, కలర్స్ అవన్నీ. ఫ్రంట్ బ్యాక్ వీడియో శాంపుల్ కూడా స్క్రీన్ పైన వేసిన ఒకసారి చెక్ అయితే మీరు అయితే HyperOS 2 మీద వస్తుంది. Android 15 4 years 100 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయని చెప్తారు వీళ్ళైతే. కొన్ని పనికిరాని యాప్స్ అయితే ఉన్నాయి, మీరు అయితే డిలీట్ అయితే చేసుకొని రియల్మీ గ్లాడ్ అయితే ఉంటుంది, అది కూడా ఆఫ్ అయితే చేసుకొని మీరైతే ఖాళీ కానీ అయితే చేసుకోవచ్చు. ఏ అనౌన్స్మెంట్ కూడా ఉన్నది మీకు అయితే వీళ్ళది ఓన్ డైలర్ తోటి వస్తుంది కాబట్టి సర్కిట్ టు సర్చ్. Xiaomi HyperOS AI అని ఒకటి ఉంటుంది, దాంట్లో మీకు అన్ని AI ఫీచర్స్ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి మీరు అయితే ఒక్కొక్క AI ఫీచర్ అయితే చెక్ అయితే చేయండి. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 1600 సైకిల్స్ అయినా మీకు అయితే బ్యాటరీ హెల్త్ తగ్గదని చెప్తారు వీళ్ళైతే. 5G బ్యాండ్స్ అయితే 10 ఇచ్చిళ్ళు. బ్లూటూత్ 5.4 మీద వస్తుంది. NFC సపోర్ట్ కూడా ఉన్నది దీంట్లో. మీకు అయితే అన్ని సెన్సార్ అయితే ఉన్నాయి, ఏ సెన్సార్ అయితే స్కిప్ అయితే చేయాలి. 8GB 256GB 12GB 256GB 12GB 512GB 128GB మోడల్ అయితే ఉన్నది. స్టార్టింగ్ మనకి 256GB తోటి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. మెయిన్ నాకు డిజైన్ అయితే నచ్చలేదు. ఇంకా స్టోరీ అయితే వాళ్ళు UFS 2.2 ఇచ్చిళ్ళు. 3.1 ఇస్తే బాగుండు. అట్లీస్ట్ 35,000 అయితే పెట్టిళ్ళు. ఫోన్ ప్రైస్ వచ్చేసి మీకు అయితే రెడ్మీ 15 Pro ప్లస్ ఇన్ఫర్మేషన్ మీకు అయినా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో వస్తుందాం. బాయ్ బాయ్.